సీత క్లాన్ ఇప్పటికే ఫుల్ అయిన కారణంగా మణికంఠ మీరు శక్తి క్లాన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఒకవేళ సీత క్లాన్ లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే సీత ఒక సభ్యుణ్ణి స్వాప్ చేయాల్సి ఉంటుంది. కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. కాంతారా క్లాన్ పెద్దదైనందున ఇప్పటి నుంచి డ్రాగన్ ఫ్లై రూమ్ మీదే. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? నిఖిల్ నెవర్ డిడ్ లైక్ దట్. సీత డెసిషన్ మేకింగ్ పువర్ ఉంటుంది నాకు కంపారిటివ్లీ. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగార్ ముచ్చట్లు బేగార్ పంచాయతీ. ఒక పర్సన్ కి ఒక పర్సన్ చాలా ఓపెన్ గా అనిపిస్తారు, వేరే పర్సన్ కి అదే పర్సన్ కొంచెం క్లోజ్డ్ గా. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. పృథ్వీకి చెప్తున్నా బాత్రూమ్ క్లినిక్ పడేయండి అని, నేను చూడాలంతే. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. ఓపెన్ అయ్యాలి. సోనియా గారు యష్మి గారు మధ్య మంచి రిలేషన్షిప్ అవుతుంది. అస్సలు అది మాత్రం అవదా. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఏదైనా మన ముగ్గురు విషయాలలో మన ముగ్గురం ఏదైనా మాట్లాడుకొని, మనం ఇంతవరకు ఎప్పుడు గేమ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలే. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వాట్ టుడే ఐ ఫెల్ట్ వాస్ ఇట్స్ 3 వర్సెస్ హౌస్. నా ముగ్గురు వర్సెస్ హౌస్ అన్న లేటుగా అర్థమైంది. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్. బిగ్ బాస్ ఇంట్లో ఒక పెద్ద భూకంపం రాబోతోంది. భూకంపమ్మా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చోరా. ఒక పెను తుఫాను మీ మనుగడని సవాలు చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళొచ్చు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు 2 కాదు 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే పవర్ మీకిస్తున్నారు. ఆ పవర్ సంపాదించుకోవడానికి మీరు చేయవలసిందల్లా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్ గెలవడం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుంచి అంత ఎక్కువ మంది ఇంట్లో నుంచి బయటకి వెళ్లాల్సి రావచ్చు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అరే నేను బాయ్ అనే దీంట్లో పెట్టట్లేదు ఇల్లు. కీప్ యువర్ బౌండరీస్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఎన్ని మనీ ఎట్లున్నది ఓటమి? ఓటమి ఎట్లున్నది? ప్రతిసారి చూపిస్తూ ఉంటా కదా. సరే ఈసారి ఒకసారి గెలుపు చూపిద్దామని. అవునా? ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్ కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుని ఎంపిక చేసి తెలియజేయండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఒక డెసిషన్ రండి. వాళ్ళు తప్పకుండా మనీని తీస్తారు. మరి నీకు తెలుసు. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాంటే. ఏ నిర్ణయించుకున్నారు? బిగ్ బాస్ మణికంఠ. బిగ్ బాస్ పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చేసేసిందని అందరికీ లోకైపోయాను. విష్ణుప్రియ, ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు కూడా ఆకలిస్తుందా? అయితే చూసి ఆనందించు.